మహానేత కామ్రేడ్ జ్యోతి బసు 16వ వర్ధంతిని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి మహానేత జ్యోతి బసు చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. మహానేత కామ్రేడ్ జ్యోతి బసు 16వ వర్ధంతి సందర్భంగా సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీరాణి, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజుల ముందుగా జ్యోతి బసు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సీనియర్ నేత దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ ఉన్నత కుటుంబంలో జన్మించి లండన్లో విద్యను అభ్యసించిన జ్యోతి బసు కష్టజీవుల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయడానికి ఆ ప్రభుత్వం నికరంగా పనిచేసిందన్నారు. బేబీరాణి మాట్లాడుతూ జ్యోతి బసు నిర్మించిన కార్మికోద్యమ స్ఫూర్తితో నేడు కార్మిక వర్గానికి ప్రమాదంగా ఉన్న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించాలన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన జరగబోతున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం రాజశేఖర్, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, కె నాగజ్యోతి, నాగబతుల సూర్యనారాయణలతో పాటు మీడిశెట్టి వెంకటరమణ, ఎం హరినాథ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఏ అయితే ఆయన ఆచరణలో చూపించారో ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కొంతైనా ఆచరించి ఉండుంటే ఈ రోజు మహిళల మీద జరుగుతున్నటువంటి దాళ్లు కానీ లేదా అవమానాలు కానీ జరుగుండేవి కాదు. ఇప్పటికైనా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ దేశ ప్రధాని మహిళల్ని చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్మికుల హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. ఏదైతే కార్మికులకి కార్మిక హక్కులు చట్టాలు అమలు చేయాలని చెప్పి నిరంతరం పరితపించినటువంటి జ్యోతి బసు గారు ఆయన ఆసియా బాటలో నడవాలంటే లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా పోరాడాలి. అలాగే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఆ లేబర్ కోడ్లని రద్దు చేసి లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. మరో సమ్మె లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా. ఆ సమ్మెని కార్మిక వర్గం విజయవంతం చేయాలి. జ్యోతి బసు గారి స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాజ్యాంగంలో దళితులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ ఆయన అమలు చేశారు. మహిళా సర్పంచులు ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళా సర్పంచ్ ఎన్నికైతే ఆ కుర్చీలో వాళ్ళ ఆయన ఉంటాడు. కుర్చీలో వాళ్ళ ఆయన ఉన్నా ఉండకపోయినా పవర్ అంతా కూడా భర్త చేతిలో ఉంటుంది. కానీ బెంగాల్ అలా కాదు. ఖచ్చితంగా దళితులు అంటే దళితులు సర్పంచే, ఎమ్మెల్యేనే. అలాగనే ఎంపీపీ అయితే ఆమె ఆ రకంగా చేసాడు ఆయన. అది ఆయన ప్రత్యేకత. ఆయన భూస్వామి అయ్యుండి కూడా వ్యవసాయ కూలీల కోసం, కార్మికుల కోసం అని పనిచేసాడు. ఆయన స్వయంగా కార్మిక నాయకుడైన, రైల్వే కార్మిక నాయకుడైన ఆయన చదివింది లండన్లో. ఎంత ఉన్నతమైనటువంటి సౌకర్యాలైనా అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక భూస్వామి, జమీందారు అయి ఉండి ఆయన కష్టజీవుల కోసం ఆయన జీవితాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఉత్తేజం భవిష్యత్ తరాలకు కూడా కొనసాగుతుందని చెప్పి ఆశిస్తున్నాను.